అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. నాకు చెప్పింది రావడం అన్నారు. దానికోసం వాళ్ళని చెప్తారు రాలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. రైట్, తాడిపత్రిలో పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఒకే రోజు కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ముందుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా వైసీపీ శ్రేణులు తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చిన సందర్భంగా బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు బైక్ ర్యాలీ కార్యక్రమానికి రావాలంటూ కూడా ప్రకటించారు. దీంతో వైసీపీ టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకుని అనంతపురం తరలిస్తున్నారు. ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోకున్నట్టు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం చేపడుతుండడంతో పాటు శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ముందుగా గృహ నిర్బంధం చేసేందుకు చేసే దిశగా చర్యలు చేపట్టారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పడంతో పోలీసులు చివరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అనంతపురం తరలిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. పోలీసుల తీరు పట్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. టీడీపీ చేపడుతున్న రోజునే వైసీపీ కార్యక్రమాలు చేపట్టినట్లయితే తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఘర్షణ చోటు చేసిన అవకాశం ఉందన్న ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలిస్తున్నారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా తాడిపత్రిలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.